మనం చూసుకుంటే తెలుసా కోరాహు ఎవరు? తెలుసా? కోరాహు తెలుసా? ఎవరు చెప్పాలి? కోరాహు ఎవరమ్మా చెప్పండి, తెలిసిన వాళ్ళు. తెలీదా అమ్మా? మరే ఈరోజు ఏంటి? వామ్మో శ్రావణి, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు శ్రావణి? అదెవరు? ఆకాను కదా. ఇంకా కోరాహు ఎవరు? మోషేకు అహరోనుకు విరోధముగా నిలబడినటువంటి వాడు కోరాహు. కోరాహు అండ్ అబీరాము, దాతానులు అనే ఈ ముగ్గురు కూడా మోషేను అహరోన్ను ఎదురుగా నిలిచి, మీరేనా దైవజనులు? మీతోనేనా దేవుడున్నాడు? మాతో లేడా? మీరు చెప్పిందేనా అని చెప్పి ఎదురుగా నిలబడి వారిని వ్యతిరేకించినందున దేవుడు ఏం చేశాడంటే వారిని భూమి నెరలు విడిచి ఆ భూమిలోనికి వారు వెళ్ళిపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి ఆ కోరాహు ఎవరో ముందు మనం చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము చూడండి. ఒక్క నిమిషం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 16వ అధ్యాయము 1వ వచనం. లేవికి ముని మనముడును కహాతుకు మనముడును ఇస్సహారు కుమారుడునగు కోరాహు. ఆమేన్, హల్లెలూయా. ఈ కోరాహు ఎవడంట అంటే లేవి గోత్రికుడు, లేవి వంశస్థుడు. ఈ లేవి ఎవరండి? లేవి ఎవరు? ఎవరు చెప్పండి? ఇజ్రాయేలీలు 12 మంది కుమారుల్లో ఒకరైనటువంటి లేవి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ లేవీయులను తన యాజకులుగా ఎన్నుకున్నాడు. ఈ లేవీయులను తన మందిరములో పనిచేసేవారిగాను, తమ ఉపకరణముల మీద మరి కాపరిగాను, తమ ఉపకరణములను మరి జాగ్రత్తగా కాపాడేవారిగాను, ఇవన్నీ కూడా ఆయన మందిరపు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి అప్పగించారు? లేవీయులకు అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి లేవి యొక్క మునిమనుడు, లేవికి ఎంతమంది కుమారులు తెలుసా? వద్దులే, ఆ చరిత్రలోకి వెళ్తే నేను కూడా తప్పిపోతామ్మా. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ లేవి యొక్క కుమారులలో కహాతు అనేటటువంటి అతనికి మనవడను, ఈ లేవికి మునిమనుడు అయినటువంటి ఈ కోరాహు ఏం చేశాడు? మోషేకి అహరోనుకు ఎదురుగా నిలబడ్డాడు. ఎందుకు నిలబడవలసి వచ్చిందని మనం ఇక్కడ అనుకున్నట్లయితే తెలియని ఒక ద్వేషమే అని చెప్పొచ్చేమో, లేకపోతే ఇంకా ఒక మత్సరం అనేమో చెప్పొచ్చేమో. కానీ మరి వారికి మరి అడ్డుగా నిలబడినప్పుడు దేవుడు అభిషేకించిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషేని బట్టి వారిని దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీళ్ళు భక్తి తెలియని వారా? కోరాహు భక్తి తెలిసినవాడా? తెలియనివాడా? తెలిసినవాడే. దేవుని గురించి ఎరిగినవాడా? ఎరగనివాడా? ఎరిగినవాడే. అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన వ్యక్తి అయి ఉండి కూడా తన యొక్క మనస్సును బట్టి, తన హృదయంలో ఉన్న ఆలోచనలను బట్టి ఈ కోరాహు ఏం చేశాడంటే దేవుని యొక్క మరి నాయకుడైనటువంటి, దేవుని యొక్క దాసుడైనటువంటి ఆ యొక్క మోషేకి విరోధముగా నిలబడినటువంటి వ్యక్తి. విరోధముగా నిలబడినందుకు ఏం చేశాడు దేవుడు? భూమి నెరలను విడిచి ఆ యొక్క నెరలలోనికి వారు సజీవంగానే, ఆమేన్, హల్లెలూయా. అందుకే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త, దైవజనుల జోలికి పోకూడదు, దేవుడు అభిషేకించిన వారి జోలికి పోకూడదు. అభిషేకం అంటే ఆర్డినేషన్ ఇస్తారు కదా, దేవుని యొక్క సేవకు వారు తీర్మానం చేసుకొని, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత ఎన్నుకొని, తర్వాత దేవుడు తన అభిషేక తైలమును వారి మీద ఉంచి తన దాసుల ద్వారా వారిని ప్రతిష్ఠ చేస్తారు. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. అది అభిషేక తైలము వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏమవుతారు? పరిశుద్ధులుగా, పరిశుద్ధపరచబడిన వారిగా మార్చబడి వారు ప్రతిష్ఠత దేవుని కొరకు చేయబడిన వారిగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అది దైవజనులంటే. అందుకే దైవజనుల జోలికి మనము వెళ్ళకూడదు. ఒకవేళ వారిలో మనకి లోపాలు కనిపించినా, వారిలో మనకి ఒకవేళ బలహీనతలు కనిపించినా మనం ప్రార్థన చేయాలి, కానీ వారికి వ్యతిరేకంగా మనము నిలబడకూడదు. అందుకే అంటాడు కదా, నా యొక్క చెప్పండి, నా దాసుని ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టిన వానితో సమానము. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు తన దాసుల జోలికి ఎవరొచ్చినా కానీ ఆయన ఊరుకోడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు చూస్తుంటే మరి దేవుని దాసులకి, మరి దేవుని యొక్క సేవకుల మీదకి ఒంటి కాలు మీద పరిగెత్తేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అదేందమ్మా, ఇదేందమ్మా, అట్టెందుకమ్మా, ఇట్టెందుకమ్మా, ఇవన్నీ కూడా విమర్శలు. కానీ దైవజనులను గురించి ఏ విమర్శలు కూడా చేయకూడదు. ఎందుకంటే మీరు దగ్గరగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నన్ను దగ్గరగా చూస్తున్నప్పుడు నాలో కొన్ని బలహీనతలు మీకు ఏమవుతాయి? కనిపిస్తూ ఉంటాయి. నేను కూడా మనిషినే కాబట్టి బలహీనతలు కనిపిస్తున్నాయి. కానీ నేనేం చేస్తాను? దేవుని దగ్గర దేవుని పాదాలను మీద పట్టుకొని ఆ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి దైవ సన్నిధిలో నేనేం చేస్తాను? అవి సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుకుంటూ దేవుని పని కొరకు ఒక యోగ్యతను సంపాదించుకుంటూ ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దైవజనులను ప్రేమిస్తే, దైవజనులను ఆదరిస్తే, దైవజనుల కొరకు నిలబడితే వారు ఎంతగా దీవించబడతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనులకు మీరు చేసే ఏ సహకారము కూడా దేవుడు అచ్చి ఉండడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దైవ సేవకులను ప్రేమించి వారి భారమును మన భారముగా తీసుకొని మోస్తే దేవుడు అచ్చుండే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దైవజనులకు దేవుడు అట్టి కృపనిచ్చాడు. హల్లెలూయా. 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 ఆయన అభిషేక తైలము వారి తలల మీద ఉంటాయి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని ప్రతిష్ఠ చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దైవజనుల నోట మాటను దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దైవజనుల జోలికి పోకుండా ఉండాలని ఈరోజు ఎందుకో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోరాహు అనే వ్యక్తి మరి దేవునికి విరోధముగా నిలబడి దేవుని యొక్క దాసులకు విరోధముగా నిలబడినందుకు ఆయన ఎంతో ఏమయ్యాడు? ఉగ్రత పాలయ్యాడు. కానీ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తికి పుట్టినటువంటి ఈ కుమారులు ఉన్నారు చూసావా, వీరు కొన్ని కీర్తనలు రాయడానికి దేవుడు కృప చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. బల ఆశ్చర్యం అనిపిస్తుంది. అటువంటి తండ్రికి ఇటువంటి కుమారులు కలిగారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ కోరాహు రాసినటువంటి కీర్తనలు మనమేనా చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం చూసినట్లయితే కోరాహు కీర్తనలు 42వ అధ్యాయం నుంచి 49వ అధ్యాయం వరకు ఈ కోరాహు కుమారులుగా కీర్తనలే ఉన్నాయి. అంతేకాదు కానీ 87, 88లో కూడా ఈ కోరాహు కుమారులు వ్రాసినటువంటి కీర్తనలే. కాబట్టి వీరు రాసినటువంటి కీర్తనలో ఏది ఎక్కువగా వారు చెప్తూ ఉన్నారంటే దేవుని మందిరమును గూర్చి వారు ఎంతో ఆశను కలిగి ఉన్నట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. 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 కాబట్టి మనము చూసుకున్నట్లయితే ఇక్కడ కోరాహు కుమారులు దేవుని గూర్చిన తృష్ణను మనము చూడగలుగుతాం. కోరాహు కుమారుల్లో దేవుని గూర్చిన ఆ తృష్ణను మనము చూడగలుగుతాం. అంతేకాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, తన కుమారులు యందు దేవుని యందున్న తృష్ణను మరి దేవుడు ఎంతో మనకి ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాడు. అంటే వాళ్ళు ఏమంటారంటే, ఒకసారి మనం ఆ మాట చూద్దామా? ప్రైజ్ ది లార్డ్. 42వ కీర్తన చూడండి. ఎటువంటి తృష్ణ వాళ్ళు కొనిగి ఉన్నారు మనం చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి ఆశను వారు కలిగి ఉన్నారంటే దేవుని కొరకు వారు
తృష్ణ కలిగి ఉన్నారు, దప్పిక కలిగి ఉన్నారు, తపన కలిగి ఉన్నారు. ఏమని ఇంకా మనం చూసినట్లయితే మరి దేవుని మందిరమును గూర్చి వారెంతో తృష్ణ కలిగిన వారిగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ వారు దేవుని మందిరానికి అనేకుల్ని నడిపించాలని ఆశ కలిగి ఉంటున్నారు. చూస్తే అదే అధ్యాయములో 4వ వచనము చివర, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇజ్రాయేలీలైనటువంటి ప్రజలు, ఈ ఇజ్రాయేలీయుల ప్రజలు దేవుడు మరి వారికి ఇచ్చినటువంటి ఆ కానానుకు వెళ్ళిన తర్వాత దేవుడు వారికి తమ విధులను, కట్టడలను, ఆజ్ఞలను అనుసరించమని చెప్పిన తర్వాత దేవుడు మరి వారికి చెప్పినటువంటి మాటను విననొల్లకపోయినందున దేవుడు ఏం చేశాడంటే వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారిని శత్రువుల చేతికి అప్పగించి మనము చూసినట్లయితే మరి వారు ఎక్కడికి వెళ్ళారు? బబులోనికి వారు చెరలోనికి వెళ్ళారు. అంతకు ముందే దేవుడు బబులోనికి వెళ్ళడానికి ముందే దేవుడు తన ప్రవక్తలను నిలవ పెట్టుకొని ఎందరి చేతనో మాట్లాడాడు. యెషయా ద్వారా మాట్లాడారు, ఇర్మియా ద్వారా మాట్లాడారు. జాగ్రత్త, మీరు నా విధులను, నా కట్టడను ఆజ్ఞరించి అనుసరించి మీరు నా జనులుగా ఉండండి, నేను మీ దేవుడినై ఉన్నాను అని చెప్పుచు ఎన్నో విధాలుగా మాట్లాడినా కూడాను, ఎన్నో విధాలుగా హెచ్చరించినా గాను, రాబోయేటువంటి ఉగ్రతను తెలియచేసినా కానీ ఈ ప్రజలు ఏం చేశారంటే విననొల్లక పోయారు. విననొల్లక పోయినందున దేవుడు ఏం చేశాడంటే వారిని బబులోనికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు మరి అక్కడ ఏం జరిగింది? యెరూషలేములో ఆ మందిరాన్ని కాల్చివేయడం, ఆ మందిరంలో ఉన్న ఉపకరణములన్నిటినీ తీసుకొని పోవటం, ఇక వారికి దేవుని మందిరము లేకుండా పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, 46 సంవత్సరాలు కట్టినటువంటి మందిరము, మరి కొన్ని సంవత్సరాలు కట్టిన మందిరము, దానిలో బంగారము, వెలగల రాళ్ళు, మరి ఇత్తడి, వెండితో ఆ యొక్క కట్టిన మందిరమును వారు పాడు చేసి, ఆ ప్రకారములన్నిటిని పడగొట్టి ఆ మందిరమును పాడు చేసి వారిని చెరగొని తీసుకొని పోయినప్పుడు మరి ఆ మందిరమును కూర్చిన తృష్ణ ఈ కుమారులు కూడా కలిగి ఉంటున్నారు. అంటే మనలో మరి ఎన్ని ప్రతికూలమైన సమస్యలు వచ్చినప్పటికీ మన భక్తి జీవితంలో మన దేవుని కొరకైనటువంటి తృష్ణను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకి ఏం చెప్తున్నాడో, మన దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడో, మన దేవుడు ఆయన కొరకు ఏమి చేయమంటున్నాడో, మన భక్తి జీవితంలో ఆయన మనల్ని ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన మనల్ని ఎందుకు నిర్మించుకున్నాడో, ఆయన ఎందుకు మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడో అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు మర్చిపోయినందున వారు ఏం చేశారు? చెరకు వెళ్ళారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోరాహు కుమారులైతే దేవుని యొక్క మందిరమును గూర్చి ఎంతో మరి వారు తృష్ణ కలిగి ఉంటున్నారు, దేవుని గూర్చి తృష్ణ కలిగి ఉంటున్నారు. దేవుని మందిరం యొక్క ఆ యొక్క ఆవశ్యకతను వారు ఎరిగిన వారిగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు కానీ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, దేవుణ్ణి ఎలా స్తుతించాలో, దేవుణ్ణి ఎలా ఘనపరచాలో ఇందాక మనం చూసుకున్నట్లయితే 47వ దావీదు కీర్తనలో ఏమంటున్నారు? సర్వజనులారా, ఏమంటున్నాడు? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవునిని గూర్చి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరంట? మహోన్నతుడు. ఆయన ఎవరంట? భయంకరుడు. ఆయన సర్వభూమికి కూడా రాజు అయ్యున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకు మనము ఆమేన్ ఇంకా అంటాడు కదా, రమ్యముగా ఆయనకు మనము కీర్తనలు పాడాలంటే ఎలా పాడాలి? గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడాలి, పాటలు పాడేవారికి ఇది ఒక హెచ్చరిక. ఎలా పాడాలి? దేవునికి రమ్యముగా ఉండాలి. ఎట్టబడితే అట్ట పాడమని ఉందా? మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? చప్పట్లు కొడుతూ ఏం చేయమంటున్నాడు? దేవుణ్ణి స్తుతించి. కొంతమందికి చప్పట్లు కొట్టాలంటే చేతులే రావు, ఎందుకో నాకు అర్థం కాదు. చప్పట్లు కొట్టడానికి నీ అహం ఏమన్నా అడ్డం వస్తుందా, లేకపోతే నీవు నేర్చుకున్న భక్తి ఏమన్నా నీకు అడ్డం వస్తుందా? నాకైతే అర్థం కాదు. మరి ఇక్కడ నేర్చుకుంటున్నది ఏంటి? భక్తి కాదా? ఈ మాట సెలవిస్తున్నది ఎవరు? దేవుడు కాదా? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి.
సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, దేవుణ్ణి కీర్తించుడి, దేవుణ్ణి కీర్తించుడి. ఎలాగా? రమ్యముగా ఆయనకు కీర్తనలు పాడుడి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అంటాడు కదా, గిలక తప్పెడతో ఆయనకి ఏం చేయాలంట? మనము వాయిద్యములు వాయిస్తూ ఆయనకి ఏం చేయాలంట? ఆయన్ని స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విషయములో మనముకేన అహమును తగ్గించుకోకపోతే దేవుని ఆశీర్వాదాలు మనము చూడము. మనము భక్తి పరులుగా కనబడడం కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా మనము కనపడాలి. మనం భక్తిని మన భక్తిని మనము సమర్థించుకోకూడదు. దేవుడు ఇష్టపడుతున్న భక్తిని మనము చేసేవారిగా ఉండాలి. దేవుడు ఒక మంచి సమయాన్ని మనకిచ్చాడు, ఒక ఆరాధన స్థలమును మనకిచ్చాడు. దేవుడు నేను ఈ స్థలమునికి ఎందుకు నడిపించానంటే నన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి అని ప్రభువు సెలవిస్తున్నప్పుడు ప్రభువును స్తుతించలేకపోతున్నామంటే, ప్రభువును ఆరాధించలేకపోతున్నామంటే మన నడినెత్తి నుండి అరికాలు వరకు ప్రతి అవయము ప్రభు సన్నిధిలో మనము ఏం చేయాలి? ఆయన్ని స్తుతించగలిగే అనుభవం ఉండాలి. నాట్యముతోనూ తంతి వాయిద్యములతోనూ. ఎలా అంట దేవుణ్ణి ఎలా స్తుతించాలి? నాట్యముతోనూ తంతి వాయిద్యములతోనూ. మనం పాట పాడుతుంటే మన లోపల నుండి ఏమి రావాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ వైబ్రేషన్స్ లోపల నుండి మనకేం రావాలి? కలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎంత పాడుతున్నా కొంతమందికి అయితే చలనమే ఉండదు. కానీ ఏం పొందుకుంటాం మనం చెప్పండి? దేవుడే చెప్పాడు కదా, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయన్ని కీర్తిస్తూ ఉన్నప్పుడు ఏమైంది? ఎర్ర సముద్రము ఎరుకో గోడలు ఏమైపోయినాయి? కూల్చబడి. దేవుడే చెప్పాడు యెహోషువని పిలిచి, యెహోషువా ఏం చెప్పాడు? పిలిచి, ఇదిగో నీవు వారిని ముందుగా సిద్ధపరచు. ఎలా సిద్ధపరచాలో నేర్పించాడు. యాజకులను ముందుగా పెట్టాడు, బూరలను మరి ఆ వాయిద్యములను, బూరలను మ్రోగించే వారిని ముందు ఉంచాడు, బూరలను ఊదే వాళ్ళని ముందు ఉంచాడు, కేకలు వేసేవారిని ఉంచాడు. వాళ్ళందరూ కేకలు వేస్తుండగా, వారు బూరలు ఊదుతూ ఉండగా అక్కడేమైంది? గొప్ప ఆత్మ కార్యము జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నేను మాట్లాడుచున్నాను. మీరు స్తుతిస్తూ ఉండగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పటి వరకు నువ్వు చూడని మహత్ కార్యములు ఆయన నీ జీవితంలో చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ నోట ఆయన స్తుతి ఉండాలి. ఆమేన్. నీ నోట ఆయన స్తుతి ఉండాలి. నీ నోట ఆయన ఘనమైన మాట చేత ఆయనను నువ్వేం చేయాలో తెలుసా? ఆరాధికురాలుగా నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిస్తూ ఉండగా గొప్ప కార్యాలు అక్కడ జరుగుతాయి. స్తుతిస్తూ ఉండగా ప్రభువు నిన్ను దర్శిస్తాడు. స్తుతిస్తూ ఉండగా ఆ ప్రభువుని యొక్క దర్శనమును నువ్వు చూస్తావు. స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తుండగా హృదయం కదల్చబడుతుంది. దేవుడు పరిశుద్ధాత్మ చేత మన హృదయంలో నుండి మరి మనస్సాక్షి చేత కొన్ని విషయాలను మనకు ఆయన తెలియచేస్తూ ఉంటాడు. ఆయన ఎదుట మనల్ని శుద్ధీకరించుకుంటాడు, పరిశుద్ధపరచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అంటాడు కదా, సియోను కుమార్తెలారా దహించు అగ్ని అయి నేను వచ్చి మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? పరిశుద్ధపరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆరాధనకి అంత గొప్ప శక్తి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. చేతులెత్తి నోరారా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తుండాలి. ఆయన నామాన్ని బట్టి ఆయన గొప్పగా, అంటే పరిశుద్ధ గ్రంథములో ఈ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఆయన యొక్క నామాన్ని గొప్ప చేయడానికి ఎన్ని అద్భుతమైనటువంటి పేర్లు ఆయనకున్నాయో మీకు తెలుసా? ఒక్కసారి ఆది కాండములోనే చూసుకుంటే సర్వ సృష్టికి ఆయన కారణభూతుడు, ఆయన సృష్టికర్త, సమస్తమును ఆయన సృష్టించినవాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు ఆయన ఒక్క మనకి ఏకైక దేవుడై ఉన్న దేవుడు. ఆ తర్వాతకు వస్తే సర్వశక్తిమంతుడు, సర్వ అధికారము కలిగిన దేవుడు, సర్వోన్నతుడు అంటాడు. అబ్రహాముతోను, మోషేతోను, ఇస్సాకు, యాకోబులతో బయలుపరుచుకున్నటువంటి పదాలేమిటో తెలుసా? దేవుడు, ఇదిగో నేను సర్వశక్తిమంతుడును, ఇదిగో నేను సర్వ అధికారము కలిగిన దేవుడును, నేను సర్వోన్నతుడును, సర్వ స్థలములలో, సర్వ ఉన్నతమైన స్థలములలో నేను ఉన్నవాడు అంటాడు కదా. యెహోవాను నేనే
అని చెప్పేటటువంటి ఆ మాటలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఆ సైన్యములకు అధిపతియగు యెహోవాను నేనే, పరాక్రమ కార్యములు చేసే దేవుడును, నేను పరాక్రమశాలిని, భయంకరమైన కార్యాలు నేను చేస్తాను, సూర్య కార్యములు జరిగించువాడిని, నా బాహుబలము గొప్పది, నా దక్షిణ హస్తము గొప్పది. ఆయన అలా చెప్తూ ఉన్నప్పుడు మనము స్తుతించే పదాలు, అయ్యా నీ బాహుబలమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, నీ దక్షిణ హస్తమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నీ బాహుబలముతో ఆనాడు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను మీరు ఏం చేశారు? ఐగుప్తులో 430 సంవత్సరాల బానిసత్వములో నుండి విడిపించావే. ఆ బాహుబలమును నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆ బాహుబలము కూడా నా ఎడల చాపి నాలో ఉన్న ప్రతి విధమైనటువంటి బంధించబడిన బంధకాలన్నిటిని తొంచివై ప్రభువా అని స్తుతించాలి. అందుకు ఈ సమయాన్ని దేవుడిచ్చింది. అందుకు ఇక్కడ ఆదివారము విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించండి, పండుగ దినముగా ఆచరించండి, ఉత్సాహ దినముగా ఆచరించండి, మనోహరమైన దానిగా ఎంచండి. అంటే ఎందుకో తెలుసా? అంతటి అద్భుత కార్యాలు ఇక్కడ జరుగుతాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అయినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రిగా సమస్తాన్ని కలుగు చేశావు, కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చావు, వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చావు. నీవు మాకు మాదిరికరముగా నీవు మాకు నీ జీవితాన్ని చూపించావు. అంతేకాదు మా పాపముల కొరకు నీవేం చేశావు? సిలువపై నువ్వు మా పాపములను మోసావు, సిలువలో మాకు విడుదలనిచ్చావు, విమోచననిచ్చావు. నీ రక్తమును బట్టి మమ్మల్ని విమోచించావు, నీవు గాయపడిన హస్తములను బట్టి మాకు స్వస్థతను అనుగ్రహించావు, నీ మరణమును బట్టి మాకు విడుదలనిచ్చావు ప్రభు అని మనం ఏం చేయాలి? ఆ పదములు ఎత్తి స్తుతించాలి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు స్తుతించడం అంటే ఏమిటో తెలియటం లేదనుకుంటా. అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, అలాగూ స్తుతించాలి. ఇంకా ఏం చేయాలో తెలుసా? నీవు చనిపోయి మా కొరకు తిరిగి లేచావే, అందుని బట్టి నీకు స్తోత్రములు. నీవు పునరుద్ధానుడిగా తిరిగి లేచి నీ పునరుద్ధానపు శక్తి వలన నీవు మమ్మల్ని నీతిమంతులుగా చేశావు. ఆమేన్. నీ రక్తము వలన మమ్మల్ని నీతిమంతులుగా చేశావు. నీ యందు విశ్వాసం ఉంచిన దానిని బట్టి మమ్మల్ని నీతిమంతులుగా చేశావు. నీ పునరుద్ధానపు శక్తిని మాకిచ్చి మమ్మల్ని నీతిమంతులుగా చేసి ఆ పునరుద్ధానపు శక్తి ద్వారా రేపు కూడా మేము లేపబడి నీ యొక్క నిత్య జీవములో యుగ యుగములు నీతో ఉండడానికి నీవు ఒక మంచి ఆధిక్యతనిచ్చావు. ఆమేన్, హల్లెలూయా. ఇందును బట్టి ప్రభువుని స్తుతించాలమ్మా, ఇందును బట్టి ప్రభువుని స్తుతించాలి ప్రియ దేవుని బిడ్డ. తరువాత ఆయన ఆరోహణమయ్యి తండ్రి యొద్దకు పరలోకమునికి ఎక్కిపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు స్థలములను సిద్ధపరుస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఇక ఆయన వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున ఉంటే మనతో ఎవరు ఉండరని మరలా ఏం చేశాడు? ఆయన సత్యస్వరూపియకు ఆత్మగా ఆదరించువాడుగా ఆదరణకర్తగా ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చాడు. ఈ కృపాకారములో మనతో కూడా ఉన్నాడు ప్రియ పరిశుద్ధాత్ముడు. దేవుని బిడ్డలారా, నిన్ను విడువను నిన్ను ఎడబాయనని చెప్పి సెలవిచ్చిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఆయన సంచరించుచున్నాడు. మిమ్మల్ని అనాథులుగా విడవను, వేరొక ఆదరణకర్త మీ మధ్యలోనికి వస్తాడు. నేను వెళ్ళకపోతే ఆయన మీ యొద్దకు రాడు, కాబట్టి నేను వెళితేనే మీకు మంచిది అని చెప్పి ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని ఒప్పింప చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని ఒప్పింప చేస్తున్నాడు. మీకు తెలుసో లేదా? నువ్వు ఈరోజు యేసయ్య రక్తంలో కడగబడి నువ్వు విశ్వాసిగా ఉన్నావంటే, నీ పాపములు ఒప్పుకొని నా పాపములు దేవుడు క్షమించాడని నువ్వు అనుకుంటున్నావంటే కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నిన్ను ఒప్పింప చేసి ఆయన యొద్దకు వచ్చి ఆ రక్షణలోనికి తీసుకొని వచ్చి నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సమ్మతింప చేయగలిగే మనస్సు, సమ్మతింప చేయగలిగే ఆత్మ, సమతలగల భూమిపై నడిపించే ఆత్మ, ఒప్పింప చేసే ఆత్మ. ఆమేన్. ఆయన తలుచుకుంటేనే మనకు రక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుని బట్టి పరిశుద్ధాత్ముడిగా మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని ఉంటే స్తుతించడానికి నోరు తెరవండమ్మా అంటే నేను అనుకున్నాను ఇవన్నీ తెలియదేమో
అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్పండి, తెలుసా? ఇవన్నీ మీకు తెలుసా? చెప్పండి అమ్మా, ఇవన్నీ తెలుసా? తెలుసా? అందరికీ తెలుసా సంఘానికి? మరి ఇంకా ఆరాధించమంటే ఎందుకని, స్తుతించమంటే నోరెత్తరు? ఈ మాటలన్నీ రావా? తర్వాత ఇక ఆరాధించాలి. స్తుతించడం అయిపోయింది కదా, ఇక ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలాగూ? నీవు చేసిన మేలులను బట్టి, నీవు చేసిన ఉపకారములను బట్టి, నీవు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు బట్టి, మన జీవితంలో ఎన్ని చేస్తున్నాడు, ఎన్ని చేసి ఉన్నాడు, ఎన్ని చూసాము మనము, వాటన్నిటిని మనము ఏం చేయాలి? తలపోసుకోవాలి. ఆమె తలపోసుకున్నప్పుడు కన్నీరు వస్తుందా రాదా? వస్తుందా? మీకు వచ్చిద్దో రాదో నాకు తెలియదు కానమ్మా, నేను ఇక్కడ కూర్చున్నాను అంటే అటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటుంటే ఎక్కి ఎక్కి ఏడుస్తాను. కారణం ఏమిటంటే, ఏ స్థితిలో ఉండవలసిన వారము, ఎక్కడ పడిపోవలసిన వారము, ఎక్కడ ఎన్నిక లేకుండా ఉండవలసిన వారము, దేనికి పనికిరాని స్థితిలో ఉండవలసిన వారు, పెంట కుప్పల మీద నుండి దీనులను ఆయన లేవనెత్తే దేవుడై, దీనులైనా నన్ను లేవనెత్తి ఈరోజు ఉన్నతముగా ఆయన కొరకు నిలవపెట్టుకున్నాడని నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను. ఆమె మీకున్నదా ఆశ? అయ్యో, ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నేను ఏ పాపములో ఉన్నాను, ఒకప్పుడు నేను ఏ శాపములో ఉన్నాను, ఒకప్పుడు నా బ్రతికేమిటి, ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు నా చిన్నతనములో మా అమ్మల వాళ్ళతో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, కానీ ఈరోజు నన్ను ఎక్కడుంచాడు దేవుడు. హల్లెలూయా. అది గుర్తు చేసుకుంటే ఏం చేయాలి? ప్రభువుని ఏం చేయాలి? ఆమేన్. ఆ కృతజ్ఞత ఉంటే గనక నీ జీవితంలో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఆ కృతజ్ఞతే లేకుండా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని వ్యర్థముగా ఉపయోగించుకుంటే ఆయన ఊరుకుండే దేవుడు కాదు. గుర్తుపెట్టుకో, ఆయన అందుకే హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు. నాకు ఆ మాట ఎంత ఇష్టం అంటే, ఆ మాట చూస్తుంటే నాకు అసలు నా ఒళ్ళు గగ్గురు పడుస్తుంటుంది. వాక్యాన్ని అలా ఆస్వాదించాలి, దేవుడి మాటను అలా స్వీకరించాలి, దేవుడి మాటను అలా గుండెల్లోనికి తీసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు కదా, రాత్రి జాముల యందు నేను నిద్రించుచుండగా నీవు నన్ను పరిశీలన చేస్తున్నావు అంటాడు. నిద్రపోతుంటే మనకేమన్నా తెలుసా? నిద్రపోతుంటే తెలుసా? కానీ నిద్రలో కూడా మన తలంపులు ఎటు ఎటు వెళుతూ ఉంటాయో ఆయనకు తెలుసు. అందుకే ఆయన నిద్రపోతున్న రాత్రి వేళలో కూడా ఆయన యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? పరిశోధన చేస్తుంది, పరిశీలన చేస్తుంది. ఆయన ఎదుట మనము ఏది కూడా తప్పించుకునే అవకాశమే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎదురు తప్పించుకోవచ్చేమో, భర్త ఎదురు తగ్గించుకోవచ్చేమో, భార్య ఎదురు తప్పించుకోవచ్చేమో, ఇంకా మనం అధికారులు ఎదురు తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని ఎదుట మాత్రము తప్పించుకోలేము. కారణం ఏమిటంటే, నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన, నీ ప్రతి హృదయంలో ఉన్న తలంపు, మనలో ఉన్న సమస్తమును ఆయన పరిశీలన చేసి, పరిశోధన చేసి, పరీక్షించి, ఆమేన్, అవన్నీ చేసి నాకు అంటాడు దావీదు, యథార్థవంతుడును నేను అంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఏంటంటే ఆయనకి హృదయానికి ఇష్టానుసారుడని సాక్ష్యం పొందినప్పుడు ఆయన అంటాడు కదా, నేను యథార్థవంతుడనై ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను, నేను నీతిమంతుడనై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీవు నన్ను ఈ శత్రువుల చేతి నుండి తప్పించు, ఈ మరణ భయం నుండి తప్పించు, ఈ మరణం నుండి తప్పించని దావీదు ప్రభువుని వేడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి మనం ఏం చేయాలి? స్తుతించాలి. నువ్వు చేసిన మేలును బట్టి, సంఘములో దేవుడు చేసిన మేలును బట్టి, మా సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, మా సంఘములో చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలయ్యా, నీవు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి స్తోత్రాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని లేవమ్మా, ఎన్ని విషయాలు దేవుడు మనకు చేసినవి లేవు. వాటన్నిటిని బట్టి మనసులో తలపోసుకుంటే ఇంకొక ఆలోచన నీకు వస్తుందా? దేవుని యొక్క ఆలోచన మన హృదయం అంతా నిండిపోయి ఉన్నప్పుడు ఎంతసేపైనా మనం ఏం చేస్తాం? ఆరాధించగలుగుతాం. అలా ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మీదకి దిగి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆత్మ అలా దిగి వస్తుంది. ఆయన ఆత్మ దిగి వస్తే, ఆయన ఆత్మ దర్శిస్తే, ఆయన ఆత్మ తాకితే
ఆమేన్. హల్లెలూయా. నీవు క్రొత్త భాషలతో మాట్లాడతావు. జరగబో సంగతులు నీకు బయలుపరచబడతాయి. దర్శనములతో ఆయన మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.